पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 97, 98 శ్లోకాలను చెప్పుకోబోతున్నాం. ఇవి పంచ ప్రాణాలకు సంబంధించిన శ్లోకాలన్నమాట. నిన్న అంతఃకరణానికి సంబంధించినవి చెప్పుకున్నాం. ఈరోజు ఈ పంచ ప్రాణాలకి సంబంధించినవి చెప్పుకోబోతున్నాం. ముందుగా శ్లోకాన్ని వినేద్దాం మనం. ప్రాణాపాన వ్యానోదాన సమానా భవత్యసౌ ప్రాణః స్వయమేవ వృత్తిభేదాత్ వికృతేర్భేదాత్ సువర్ణ సలీలమివ. ఇప్పుడు మనం ప్రతిపదార్థాన్ని చూద్దాం. అసౌ ఈ ప్రాణ ప్రాణము స్వయమేవ తానే వృత్తిభేదాత్ వృత్తిభేదం వల్ల వికృతేహ భేదాత్ వికారము యొక్క భేదం వల్ల సువర్ణ సలిలమివ బంగారము నీరుని వలె ప్రాణాపాన వ్యానోదాన సమానాహ ప్రాణముగాను అపానముగాను వ్యానముగాను ఉదానముగాను సమానముగాను భవతి అవుతోంది అంటూ చెప్పడం జరిగిందనమాట. సింపుల్గానే అర్థమైపోయింది. దీని తాత్పర్యాన్ని మనం చెప్పేసుకుందాం. నీరు బంగారము మొదలైనవి తమలో కలిగే మార్పుల వల్ల భిన్న భిన్నాలుగా వ్యవహరించబడ్డట్లుగానే ప్రాణము కూడాను వృత్తిభేదం వల్ల ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము అనే 5 పేర్లతోటి వ్యవహరింపబడుతోంది అంటూ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ప్రాణము అంటే జీవశక్తి, ప్రాణవాయువు అనమాట. అది మనకి 5 విధాలుగా దాన్ని మనం 5 విధాలుగా వ్యవహరిస్తున్నాం. ఎలాగా? ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము అంటూ ఇవి చేసే పనులను బట్టి వాటి భేదం వస్తుంది మనకి. అలాగే సువర్ణ సలిలమివ అన్నారు. బంగారము నీరులాగా అంటే ఒకటే అయినా కూడాను రూపాలు వాటికి మారుతూ ఉంటాయి కాబట్టి, అంటే ఆవిరి కింద కూడా అదే అవుతుంది, ఘన పదార్థం అదే అవుతుంది, మంచు కింద అదే అవుతుంది, మళ్ళీ ధార కింద అదే అవుతుంది. ఈ రకంగా బంగారం అయితే మనకి రకరకాల ఆభరణాల రూపంలో ఉంటుంది కాబట్టి ఇది మనం ఈ ప్రాణం కూడాను అలాగా వివిధ రకాలుగా మనకి కనబడుతుంది మన శరీరంలో అంటూ చెప్పడం జరుగుతుంది అనమాట. ఒకటే ప్రాణశక్తి కానీ దాని పనుల ఆధారంగా దాన్ని 5 విధాలుగా మనం చెప్పుకుంటున్నాం. ప్రాణము అంటే ఇది శ్వాసకి సంబంధించింది, ఊపిరిలోనికి తీసుకోవడం. అపానము అంటే విసర్జన క్రియల ద్వారా మనకి కిందకి వెళ్ళే శక్తి అనమాట. వ్యానము అంటే శరీరం మొత్తం వ్యాపించి ఉండేది, ఏది రక్త ప్రసరణ మనకి శక్తి పంపిణీ చేయడం అదంతా అనమాట. ఉదానము అంటే పైకి తీసుకువెళ్ళే శక్తి, మాట ఉద్గరాలు ఇవన్నీ కూడాను ఉదానం కిందకి వెళ్తాయి. సమానము అంటే జీర్ణక్రియ, ఆహారము సమంగా పంపిణీ చేసేది అని చెప్తాం మనం. ప్రాణం అంటే శరీరానికి జీవాన్ని ఇస్తుంది, కానీ అది కూడా ఆత్మ కాదు అంటున్నారు ఇక్కడ. మనం శ్వాసనే జీవం అనుకుంటున్నాం. శ్వాస ప్రాణం శరీరానికి, ఆత్మ అన్నది వాటికి సాక్షి అంటున్నారు. ఇందులో మనకి కామేశ్వర గారి విశ్లేషణ మనం చూద్దాం.
ఈ దేహం ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పంచప్రాణాన్ని కలిగి ఉంది అంటూ చెప్తున్నారు కదా. బంగారం అంతా ముద్దగానే ఉంటుంది. దాన్ని కరిగించినట్లయితే అనేక రకాల వస్తువులు తయారవుతాయి. అలాగే శరీరం కూడా మార్పు చెందుతూ ఉంటుంది. కానీ జీవుడు మాత్రం మారడం లేదు అంటున్నాడు. స్థూల శరీరం లేని రోజున సూక్ష్మ శరీరం బాధపడుతూ ఉండడం జరుగుతుంది. ఉదాహరణగా ఆవిడ ఒక విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఒక ఆవిడ పుట్టిన దగ్గర నుంచి కష్టాలు పడుతూనే ఉంది. కొంతకాలానికి ఆవిడ విసిగిపోయి ఆమె ఆత్మహత్య చేసుకోవాలని ఒక నది దగ్గరికి వెళ్ళింది. ఆమె నదిలో దూకబోతున్న సమయంలో ఒక సాధువు ఆవిడ్ని ఆపి, అమ్మా, ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావు? నువ్వు మరణిస్తే కష్టాలు తీరిపోవు. నేను చెప్పేది పూర్తిగా విని నీ నిర్ణయాన్ని తీసుకో అంటూ చెప్పారు సాధువు. అమ్మా, ఈ శరీరం స్థూల సూక్ష్మ శరీరాలు కలిగి ఉంటుంది. ఈ శరీరాన్ని నడిపించేది అధిష్టానమైన రూపం కలది ముఖ్యమైన ప్రాణం ఒకటి ఉంది. అది దేహేంద్రియాలకు సంబంధించింది కాదు. దానినే ఆత్మ అంటుంది మన ఉపనిషత్తు. ఈ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరం ఆధారం అమ్మా. జీవుడు ఈ శరీరంతో ఉన్నంతసేపు మనిషికి ఏ కష్టం వచ్చినా ఇంట్లో వారు ఇరుగు పొరుగు వారు వచ్చి ఓదారుస్తారు. డాక్టర్లు వైద్యం చేస్తారు. మనకు తెలిసిన వారందరూ ఏదో ఒక రకంగా రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ జీవుడు ఈ దేహం నుంచి వేరైపోతే అప్పుడు శరీరం ఉండదు. అది సూక్ష్మ శరీరం కింద మారుతుంది. అప్పుడు ఈ జీవుడు సూక్ష్మ శరీరం ద్వారా కర్మఫలాలను కష్టాలను అనుభవించక తప్పదు. సూక్ష్మ శరీరం జన్మ జన్మల నుండి వెంట వస్తూనే ఉంటుంది. దానికి మొదలు ఆఖరు అనేది లేదు. కాబట్టి మన పాపపుణ్యాల తాలూకా కర్మల పరిపక్వం అవ్వకుండా మధ్యలోనే మనం ఆత్మహత్య ద్వారా తనువును చాలిస్తే అంతకన్నా నరకం మరొకటి ఉండదు. ఎలా అంటే, సూక్ష్మ శరీరంతో ఉన్నవారు బ్రతికి ఉన్నవారిని చూడగలుగుతారు. కానీ బ్రతికి ఉన్నవారికి చనిపోయిన వారు కనిపించరు. అప్పుడు ఈ జీవుడు సూక్ష్మ శరీరంతో మన దగ్గరికి వచ్చి ఏమైనా చెప్పుకున్నా మనకెవరికి వినిపించదు, కనిపించదు. ఎవరూ ఏం చేయలేరు, ఓదార్చలేరు, మందులు మాకులు ఇవ్వలేరు. మళ్ళీ ఈ జీవుడు ఇంకో జన్మ ఎత్తాలంటే ఆ జీవుని యొక్క కర్మఫలం పూర్తయితే గాని మళ్ళీ జన్మ రాదు. అంతవరకు ఈ జీవుడు శరీరరహితుడై ఆ బాధల్ని అనుభవించాల్సిందే. సాధువు ఆవిడికి ఇవన్నీ చెప్పి, ఇప్పుడు నీ నిర్ణయం నువ్వు తీసుకో, కానీ నేను చెప్పిన విషయాలన్నీ బాగా ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఆయన కన్నీటితో నమస్కరించింది. వెంటనే సాధువు ఆవిడ్ని ఆశీర్వదించి, అమ్మా, నువ్వు నిరంతరము ఆ భగవన్నామ స్మరణాన్ని చెయ్యి, నీ కష్టాలు అతి త్వరలో తొలగిపోతాయంటూ చెప్పారు. అప్పుడు ఆవిడకు ఒక సందేహం వచ్చింది. స్వామి, భగవన్నామం జపిస్తే నా కష్టాలు పోతాయంటారా అంటూ అడిగింది. ఆయన, అమ్మా, భగవద్ధ్యానం సాధన వల్ల మనకి ఒక పాము కాటు వల్ల ఇబ్బంది పడాలని వ్రాసి ఉంటే అది ఒక కండచీమ కాటుతోటి సరిపోతుంది. దాంతో మన కర్మ తొలగి మంచి జరుగుతుంది అంటూ చెప్పారు సాధు. అంటే పెద్ద ప్రమాదం పొంచి ఉన్న చోట ఈ భగవన్నామ స్మరణ ప్రభావం వల్ల అది చిన్న ప్రమాదంగానే మనకి తొలగిపోతుంది అంటూ అక్కడ అర్థం అన్నమాట. సాధువుగారి మాటలు విన్న ఆవిడ పూర్తి విశ్వాసంతో ఆ భగవన్నామ స్మరణం చేస్తూ ఈ భవసాగరం నుండి అవలీలగా గట్టెక్కాలి అని ప్రార్థనలో చేసి తరించిందిట. ఆత్మే పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మను నిరంతరం ధ్యానించినట్లయితే సంసారం అనే సాగరాన్ని సులభంగా దాటగలం. సాధారణంగా కొంతమంది యోగులు మనిషి యొక్క సూక్ష్మ శరీరాన్ని మాత్రమే చూస్తారు. అటువంటి వారిని దివ్యచక్షువులు అంటుంటారు. అలాగే నాగలి దెబ్బ మనకి తగలాన్ని రాసిందనుకోండి, ఒక చిన్న సూది గుచ్చుకోవడంతో సరిపోతుంది. జపం ద్వారా కర్మ యొక్క ఫలితాన్ని చాలా వరకు భగవంతుడు తగ్గించేస్తాడు. మనలో చాలామందికి భగవంతుని యొక్క జపము సాధన కన్నా నవగ్రహాల మీద గ్రహదోషాల మీద గురెక్కువ. మరి ఈ నవగ్రహాలను పుట్టించిందెవరు? దాన్ని అదుపు చేసేదెవరు? ఆ భగవంతుడే. ఈ సృష్టి మొత్తానికి అధినాయకుడైన ఆ పరమేశ్వరుణ్ణి వదిలేసి నవగ్రహాన్ని పట్టుకోవాల్సిన అవసరం మనకుందా? భగవంతుడిని నిరంతరం ప్రార్థించడం, ధ్యానించడం వల్ల మన ఆపదలన్నీ ఖచ్చితంగా తొలగిస్తాడు ఆయన. ఒక్క నామాన్ని నమ్మి భగవంతుణ్ణి పొందొచ్చు, దరికి మనం చేరొచ్చు అంటూ ఇక్కడ ఆ సత్యాన్ని ఆవిడ విశదీకరించారనమాట. ప్రాణ ఏవైతదితం వసే సర్వం. ప్రాణమే శరీరాన్ని నడిపిస్తుంది అంటారు. ప్రాణమయ కోసం అంటే ఆత్మకు ఒక ఆవర్తనది. ప్రాణం ఒక జీవశక్తి, అది శరీరాన్ని నడిపిస్తుంది, అది కూడా మారిపోతుంది అంటున్నారు.
ఆత్మ అలా కాదు అని చెప్తున్నాను అనమాట. దీని తర్వాత మనకి వీటన్నిటికీ ఈ సాక్షి ఆత్మ అంటూ శంకరుల వారు మళ్ళీ మనకి రుజువు చేస్తారు. ఇప్పుడు మనం మరొక శ్లోకాన్ని కూడాను వినేద్దాం. ఇందులో ఈరోజు రెండో శ్లోకాన్ని కూడాను. వాగాది పంచశ్రవణాది పంచప్రాణాది పంచ ప్రముఖాని పంచబుద్ధ్యాద్య విద్యాపి చ కామకర్మణి పుర్యష్టకం సూక్ష్మ శరీరమాహుః. ప్రతిపదార్థాన్ని విందాం. వాగాది పంచ, వాక్కు మొదలైన 5, శ్రవణాది పంచ, శ్రవణము మొదలైన 5, ప్రాణాది పంచ, ప్రాణము మొదలైన 5, అభ్రముఖ పంచ, ఆకాశము మొదలైన 5, బుద్ధ్యాది చతుష్టయము, అవిద్యాపి అవిద్యయు కామకర్మలను, పుర్యష్టకం, పుర్యష్టకము అంటే 8 సముదాయాలను, సూక్ష్మ శరీరముగా ఆహు చెప్తున్నారు అంటూ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనకి వాక్కు మొదలైన కర్మేంద్రియాలు 5 శ్రవణాది జ్ఞానేంద్రియాలు 5 ప్రాణములు 5 ఆకాశము మొదలైనవి పంచభూతాలని, బుద్ధి మొదలుగా కలిగిన 4 అంతఃకరణ చతుష్టయాలని, 6వది అవిద్య, కామము, కర్మము అనే ఈ 8 రకాల పుర్యాష్టకం ఏదైతే ఉందో అదే సూక్ష్మ శరీరం అంటున్నారు ఇక్కడ శంకరుల వారు. అంటే గురువుగారు శిష్యుడికి చెప్తున్నారనమాట ఇవన్నీ. వాగాది పంచకర్మలు అంటే వాక్, పాణిపాదము, గుదము, ఉపస్థము. అలాగే శ్రవణాది పంచాలు అంటే శ్రవణము, త్వక్కు, అక్షి, ఘ్రాణము, జిహ్వ అంటే చెవి, చర్మము, కన్ను, ముక్కు, నాలుక అవి. ప్రాణాది పంచాలు అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు ఇప్పుడు మనం చెప్పుకున్నవి. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవి అంతఃకరణాలు. అవిద్య అంటే అజ్ఞానం, అంటే నిజస్వరూపం తెలుసుకోకపోవడం. కామం అంటే కోరికలు మనకి. తర్వాత కర్మ అంటే మనం చేసే కర్మలు. ఇవన్నీ కలిపితే సూక్ష్మ శరీరం తయారవుతుంది అంటారు. మనిషి కేవలం శరీరమే కాదు, ఒక సూక్ష్మ వ్యవస్థ కూడా లోపల ఉంది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అదే దాన్నే మనం సూక్ష్మ శరీరం అంటారు. పురి అష్టకం అంటే ఏమిటి? పురి అంటే నగరం, అష్టకం అంటే 8 భాగాలు. 8 భాగాలుగా ఉన్నటువంటి ఈ శరీరము అని, ఈ శరీరపు నగరము, ఈ క్షేత్రము అంటూ రకరకాలుగా మనం దీన్ని పిలుస్తూ ఉంటాం. అందులో జీవుడు నివసిస్తూ ఉంటాడు. మనకి ఈ సూక్ష్మ శరీరం చూడలేము, కానీ మనం అనుభవిస్తాం. నేనే మనస్సు, నేనే ఆలోచనలు అని అంటాం కదా మనం. అదే ఇది. సూక్ష్మ శరీర భాగాలు మాత్రం ఆత్మ ఎప్పటికీ కాదనమాట. మన పుష్టానింద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి అంటూ మనస్సు ప్లస్ ఇంద్రియాలు కలిస్తేనే జీవుడిని లాగుతున్నాయంటూ భగవద్గీత చెప్తుందనమాట. సూక్ష్మ శరీర ప్రభావం మన మీద ఉంటుంది. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానం ఉచ్యతే అంటూ కామము, ఇంద్రియాలు, మనస్సు బుద్ధిలో ఉంటాయి అంటూ చెప్పడం జరిగింది మనకి. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాల గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అది సూక్ష్మ శరీర భాగాల కింద మనం చెప్తాం అనమాట. స్థూల శరీరం బయటకు కనిపించేది, సూక్ష్మ శరీరం వీటన్నిటికీ సంబంధించిన విషయాల్ని మనలో చూపించేదనమాట. రెండూ కూడా మారుతాయి, రెండూ కూడా నశిస్తాయి. లోపల ఉండే ఆత్మ మాత్రం నిత్యం. ఇవన్నీ ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ మనం ఇప్పటివరకు ఈ 83 నుంచి 98వ శ్లోకం వరకు కూడా స్థూల శరీరం గురించి, సూక్ష్మ శరీరం గురించి, పంచప్రాణాల గురించి, వీటి గురించి చెప్పుకోవడం జరిగిందనమాట. ఆ తర్వాత మనకి ఇంకా దీనికి ముందు స్థూల శరీరం పంచీకృతం అవడం చూసాం. ఇప్పుడు సూక్ష్మ శరీరం పంచీకృతాన్ని కూడా దీంట్లో వివరించి చెప్తారు మనకి నెక్స్ట్ 2 శ్లోకాల్లో. రేపు మళ్ళీ మనం ఆ విషయాన్ని చెప్పుకుందాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా
తెలిసిన వాడేవాడోగా ఇది గురువాక్యం బిది వేదాంతం బిది తారకమిది బ్రహ్మము ఇది గురువాక్యం.